మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా సభకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఎడ్ల బండిపై వచ్చారు. ముందుగా లింగాపూర్ మోడల్ స్కూల్ను ఎమ్మెల్యే తనిఖీ చేశారు. మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అక్కడి నుంచి సభకు బయలుదేరిన ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రజలందరి సహకారంతో ముందుకెళ్తానని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. దాదాపు నిన్న ఇచ్చిన 9,000 కోట్ల రైతు భరోసా ఇదివరకు ఆయన 8 నెలలు ఎన్నడియలే 9 రోజులు కూడా లేదు. 7 రోజుల దాదాపు 9,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈజీఎస్ వాళ్ళకు కూడా బ్యాలెన్స్ వాళ్ళకు కూడా రిలీజ్ అయినట్టున్నాయి. మేము అందరం ఒక రైతులే కదా, రైతు కూలీలకు పట్టించుకుంటారు. రైతు కూలీలు పట్టించుకునే ఆలోచన మొదటి నుంచి ఈ రోజు కూడా ఉంది మాకు. రైతు కూలీలకు 22 లక్షల జాబ్ కార్డు ఉంటే 5 లక్షల మందికి ఇవ్వడం జరిగింది ఈ రోజుతోటి. మిగతా 17 లక్షలు కూడా మాట్లాడుతున్నాం. అది కూడా ఎక్కువ సమయం పట్టదు. వాళ్ళకు కూడా తప్పకుండా మన ఏదైతే 100 రోజుల పని అంటే కాంగ్రెస్ పార్టీ బ్రాండ్. అది వాళ్ళు 100% కాంగ్రెస్ పార్టీ ఓటర్లు. వాళ్ళు ఉన్న వాళ్ళంతా చిన్నకారు రైతులు, ఎస్సీలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని కూడా కన్సిడర్ చేసి వాళ్ళకు కూడా మిగిలిన వాళ్ళకు కూడా ఇచ్చే ఏర్పాటు మాట్లాడుతున్నాం. చాలా సందర్భంలో మాట్లాడడం అది కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ 40%